చరణ్ కేంద్రంలో ఈరోజు బీజేపీ అధికారంలో ఉండొచ్చు. రేపు కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు. అయితే ఇలాంటి రాజకీయ కారణాలతో పెద్ద పెద్ద సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అనేది సాధ్యమేనా? అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు. భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలుగా తయారైంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తుంటే ముందుగాలుగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌గా ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ వస్తది. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ దిగి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తుంటే ముందుగాల వాళ్ళొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కీలకమైన నాయకులందరూ లోపరుచుకొని దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మేలు జరిగే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఎందుకంటే అత్యంత అవినీతి పరుడు అజిత్ పవార్ అని చెప్పారు. 70,000 కోట్ల కుంభకోణం చేశారని చెప్పారు. ఉరిదీయాలని చెప్పారు. ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పారు. కానీ అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏం లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి సిబిఐ, ఈడీ కేసులైనవి. వారు భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత పునీతులైపోయారు. అదే హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వారి మీద ఈడీ, సిబిఐకి వారు భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ కేసులు ఏమైందో తెలియని పరిస్థితి. టీఎంసీలో ఉన్నప్పుడు సువేంద్ర అధికారి మీద కూడా కేసు అయింది. కానీ భారతీయ జనతా పార్టీలో పోయి పశ్చిమ బెంగాల్ ఫ్లోర్ కానీ మరి ఆ కేసులు ఏమైనా తెలియని పరిస్థితి. కాబట్టి దేశంలో ప్రజలను కూడా అనుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలుగా ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అయింది కాబట్టి 3 సార్లు అంటే ఫస్ట్ సారి ఏమో 2014లో పెద్ద ఎత్తున 2G స్పెక్ట్రమ్‌ని బూచిగా చూపించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉంది కాబట్టి ఆ ఇన్కంబెన్సీ ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారు. తర్వాత సిబిఐ, ఈడీ మీద ఆధారపడ్డారు కాబట్టి దేశంలో 2 సార్లు అధికారంలోకి వచ్చారని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు. అంటే మీరనే దాని ప్రకారం ప్రతిపక్షాలను లొంగదీసుకోవడానికి, వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఈడీ, సీబీఐని ప్రయోగిస్తోంది బీజేపీ అంటున్నారా? అవును. అలాంటప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గదా ఇక్కడ అధికారంలో ఉంది. వాళ్ళు వాళ్ళు అధికారం గూడా లేదు గదా! కవితకి గాని, బీఆర్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ 2024లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్‌లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా గుండు గుర్తుగా అమ్ముడుపోయింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు వచ్చినాయి. అదే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడి ఉన్నట్లయితే 16 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేది. దేశంలో ఇంకో విధంగా ఉండేది రాజకీయాలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అమ్ముడుపోవడంతోటి భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలిచింది. ఎందుకంటే అదే తెలంగాణలో 16 స్థానాలు వచ్చి ఉండి ఇంకేదైనా రాష్ట్రంలో ఇంకో 10 స్థానాలు వచ్చి ఉంటే దేశంలోనే రాజకీయాలు ముఖ చిత్రమే మారేది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సహకరించినందుకు, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనందుకు, ఆంధ్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనందుకు శాఖలు ఉండి కూడా పోటీ చేయలే అక్కడ. కల్వకుంట్ల కవిత గారు ఆ సందర్భం అరెస్ట్ అవ్వడు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అవ్వడంతో కేజ్రీవాల్ గారిని అది బూచి అరెస్ట్ చేసుడు ఇవన్నీ కూడా భారతీయ జనతా కలిసి వచ్చినాయి. కాబట్టి దానిలో ముందస్తు అగ్రిమెంట్లో భాగంగా కల్వకుంట్ల కవిత గారిని ఇప్పుడు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దానిలో సక్సెస్ అయ్యారు. దాన్ని ఏంటంటే అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నంలో బండి సంజయ్ గారు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ బురదల్లే ప్రయత్నం, దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మేలు చేసుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు అర్థమైంది, చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి రేపు జరిగే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లే కావచ్చు, హర్యానా ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఊడిపోతూ ఉంది. చాలా స్పష్టంగా ఊడిపోతూ ఉంది. కాబట్టే వాళ్ళకి అర్థమైంది దేశంలో 3ఓసారి వచ్చినాం కానీ 4ఓసారి ఎట్టి పరిస్థితుల్లో రాము. నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఇంకా మిత్రులుగా మనకు సహకరించిన వ్యక్తులు ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలని చెప్పి భావించే దానిలో భాగంగా కేసులు ఏమైనా ఉన్నా కూడా అన్ని తొలగించే ప్రయత్నం, వారితో సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది.